మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చౌదడ గ్రామ ప్రజలకు శ్రీ క్రోధినామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన గట్కేసర్ మండల్ చౌదడ ఎంపీడీసీ పులగంటి భాస్కర్ రెడ్డి, స్వామిదాస్, శేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నా సొంత ఇంటికి చేరినట్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని, సహకరించిన చేరికల సమన్వయ సమితి నాయకులకు మేడ్చల్ ఇన్ఛార్జ్ తొడగల వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కరి రాజేష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాలడు అమరేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని, రాష్ట్రంలో జరగనున్న 17 పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు సాయశక్తుల కృషి చేయాలని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నానని మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. గ్రామ ప్రజలకు అదేవిధంగా మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ చౌదరి కూడా. అదేవిధంగా నిన్న శ్రీ రేవంత్ అన్న సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలోకి సొంత కూటిలోకి చేరడం జరిగింది. అదేవిధంగా పెద్దలు వజ్రేష్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారైన సుధీర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, మహేష్ అన్న గారికి, రాజేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అందరికీ అమరేందర్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను కమిటీ సభ్యులకు అందరికీ. అదేవిధంగా మన రేవంత్ అన్న రాష్ట్రంలోని అన్ని పథకాలు ముందుకు జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ అన్న పాలన చాలా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేమంతా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే ఈ నెలలోని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా అక్కగారైన సునీత మహేందర్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి ఆమె మంచి మెజారిటీతో మన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. పార్లమెంట్ నుంచి ఢిల్లీలో కూడా కూర్చోబెట్టాలి. అదేవిధంగా మన రాష్ట్రంలోని దాదాపు 17 సీట్లకు 14-15 సీట్లు మనం కాంగ్రెస్ నుంచి ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని నా కోరిక కూడా ఉన్నది. అదేవిధంగా దేశమంతా రాహుల్ గాంధీ కావాలని కూడా కోరుకుంటున్నారు. మార్పు ఎలా అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారు, రాష్ట్రంలో దేశంలో కూడా మార్పు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులమందరం కలిసి మనం పెద్ద ఎత్తున సునీత మహేందర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సీఎం గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మండల గ్రామ ప్రజలకు, చౌదవ గ్రామ పంచాయతీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది పండుగను అందరి ఇళ్లలో పుల్లటి పులుపుతోటి, వేప ఆకుతోటి వారు మంచి ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగాన్ని కూడా చదివి వారి యొక్క పంచాంగంలో ఉన్నటువంటి రాసులను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నటువంటి నాయకులు రాష్ట్రానికి మంచి పరిపాలన కూడా చేసి వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చి నెరవేర్చాలి ఈ కొత్త సంవత్సరంలో అని కోరుతున్నాను. చౌదరిగూడ తరఫున మంద స్వామిదాస్ మాజీ వార్డు మెంబర్ గారు మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చౌదరిగూడ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఉగాది యొక్క పచ్చడి వర్ధంతో అందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుతున్నాను. ఉగాది శుభాకాంక్షలు.